రైట్ ఇరాన్ రాజధాని టెహరాన్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. నగరంలోని ప్రఖ్యాత గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఇరు దేశాల మధ్య మొదలైన సైనిక చర్యల్లో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనతో ఆసుపత్రి భవనం ఒకవైపు తీవ్రంగా దెబ్బతినగా లోపల ఉన్న రోగులు సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడికి సంబంధించిన భీతావహ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నవజాత శిశువుల వార్డు నుంచి నర్సులు పిల్లలను ఎత్తుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వీడియోలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఆసుపత్రి వార్డులన్నీ శిథిలాలు, గాజు పెంకులతో నిండిపోయాయి. వీల్ చైర్లు, వైద్య పరికరాలు ధ్వంసమై భయానక వాతావరణం ఏర్పడింది. ఇక కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ సైన్యం చెబుతున్నప్పటికీ ఆసుపత్రిపై దాడి జరగడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని పలు నగరాలపై క్షిపణి దాడులు చేసేందుకు ఇరాన్ కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం టెహరాన్ గగనతలం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది.